4వ పేజీలో వేమూరి రాధాకృష్ణ అంట బీసీలను అవమానిస్తూ బీసీలను అణగదొక్కేసే ప్రయత్నం చేస్తున్నట. సో అది మన చింతపండు మల్లేశ గారికి అర్థమైందట. అర్థమయ్యి మిట్ట మధ్యాహ్నం నాడు గంతేసుకుంటూ వచ్చింది. ఇలా మిట్ట మధ్యాహ్నం గంతేసుకుంటూ 4 గంటలకు వచ్చి లైవ్ చేసిండు. లైవ్ చేసి ఏమంటుండో ఒక 2 డైలాగులు వినిపిస్తా, ఒక్కసారి మీరు వినాలి. సో దాదాపుగా స్ట్రైక్ పడదని అనుకుంటున్నా, ఇక పడితే పడనిస్తుందా ఆ సంగతి ఏందో ఒకసారి వినిపిస్తా. వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు రాస్తుంట మన చింతపండు మల్లేశకు బాధ అయిందంట. సో ఒక 2 డైలాగులు వాడింటే ఒకసారి వింటుంది, విన్నాక మాట్లాడదాం. చాలా వివరంగా తెలియాల్సిన అవసరం, నాకు కూడా నచ్చింది అలా. నీకేం సంబంధమే? నీదో కమ్మ పత్రిక, నీదో కమ్మ పత్రికనే. నీ రాతలలో కమ్మగానే ఉంటాం కదా. నీకేం సంబంధమే? విన్నారానే ఏమన్నాడు? ఫస్ట్ టైం మా చింతపండు లవ్ సింబల్ పెట్టాలి, నాకు పెట్టొస్తలేదు, ఇది మైక్ ఉంది అని. సో చింతపండు కమ్మదనమాట, కమ్మ వార్తలు కమ్మదనమాట. నాకు నచ్చింది డైలాగు. సో ఫస్ట్ టైం చాలా గొప్పగా మాట్లాడు. ఇది వేమూరి రాధాకృష్ణ పైన ఆయన రాసిన కొత్త పలుకు పైన తీర్మానం మల్లన్న అసలు సిసలైన పలుకు పలికిండు. ఇది కామెడీ. ఇప్పుడు ఇదేమో హాస్యరసం కదా, రౌద్రరసం చూపిస్తారు జర రాగలి ఎంబడే. రౌద్రరసం చూడాలి మనం. 2 రసాలు ఉన్నాయి మనకి ఇక్కడ, ఇదో ఇంకో రసం అనమాట. అప్పర్ క్యాస్ట్ దొంగ నా కొడుకులు చేసినటువంటి కుట్రల కారణంగానే ఆయన కాకా కలేకర్ మళ్ళీ ఇంటరా అప్పర్ క్యాస్ట్ దొంగ నా కొడుకులు తినాలి. మళ్ళీ మీరు జర మళ్ళీ వినిపిస్తా. అమ్మా మీరు నీ సగం ఇంటలేరు నేను చెప్తుంటే. అప్పర్ క్యాస్ట్ దొంగ నా కొడుకులు చేసినటువంటి ఇంతవరకే వినిపిస్తా, ఎక్కువ తక్కువ వినిపిస్తే మళ్ళీ రిపోర్ట్ కొడతాడు, అది ముందే డేంజర్ గాడు. ఇప్పుడు చింతపండు మళ్ళీ ఏమంటే అప్పర్ క్యాస్ట్ దొంగ నా కొడుకులు. ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ ఇలా ఒక కొత్త పలుకు రాసిండు. నేను రిలేట్ చేస్తున్నా, వివేక్ వెంకట స్వామి మాట బీసీ అని జర రాగురి, దానికే రిలేట్ చేస్తా. కొత్త పలుకు రాసిండు ఆయన, జర తెలుగు తక్క రాదు, మా అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. కొత్త పలుకు 10 సంవత్సరాలు తెలుగు మర్చిపోయి కానీ ఇంగ్లీష్ మీడియం చదువు చదివి. కొత్త పలుకు వేమూరి రాధాకృష్ణ రాసిండు, ఇందులో బీసీలని అవమానించిండు. మన చింతపండు ఏమంటే అప్పర్ క్యాస్ట్ దొంగ నా కొడుకులు ఎవరెవరిని అనేది ఒకసారి గమనించాలి. ఇక నేను ఇంగ్లీష్ రాస్తా జర ఫాస్ట్గా, నాకు రాదు. రేవంత్ రెడ్డి ఫస్ట్, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దొంగ నా కొడుకులు ఎవరెవరు అంటారు చెప్పాలి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లస్ మన వెంకట్ రెడ్డి గారు, తర్వాత మల్లెడ్డి రంగారెడ్డి గారు, 1 2 వేసుకున్నారు, 2 3 4 5 రాజన్న గారు, మా కోమరెడ్డి రాజన్న గారు 6. ఇక ఇంకెవరు ఉన్నారు? యశస్విని రెడ్డి అక్క. సో యశస్విని రెడ్డి అక్క ఇది 7. నెక్స్ట్ 8 ఇంకెవరు? నిన్న మన చనిపోయిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, ఆయన పేరు బాబా చనిపోయింది కాబట్టి ఆయన తీసుకొని. ఇంకెవరు ఉంటే నాకు గుర్తు జానారెడ్డి గారు, పేదల పెన్నిది. ఇంకా పేరు నాకు గుర్తుకొస్తలేదా. అవి జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారికి ఈయన మన చింతపండు చాలా మంచిగా చేసింది. దొంగనా కొడుకులు అంటాడుగా. ఇప్పుడు ఇంకొక ఆయన నిన్న టీవీ పిచ్చి ఆయన గుర్తున్నా, అప్పర్ క్యాస్ట్ దొంగనా కొడుకులు అని అన్నాడు. నాకేం సంబంధం లేదు ఇక్కడ. నెక్స్ట్ పేరు మనం చాలా విలువైన పేరు చెప్పాలి. బిఆర్ నాయుడు గారు T5 వ్యవస్థాపకులు. అందరూ కమ్మతనం అనండి ఇప్పుడు. సో బిఆర్ నాయుడు తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు కూడా తీసుకెళ్ళాలి. సో చంద్రబాబు గారు ఇక తర్వాత మరి ఇంకెవరందరా నాకు గుర్తులేదు. అప్పర్ క్యాస్ట్ దొంగ నా కొడుకులు అంటే చాలా మంది వస్తారు. మా బీజేపీ కూడా సంఘనాయకం గారు, మా కిషన్ రెడ్డి గారు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. సో కిషన్ రెడ్డి గారు మరి ఇంకెవరు ఉన్నారు? ఇక చాలా ఉంది లెక్క. ఇప్పుడు నాకు తలకాయ కిందే గుర్తుకొచ్చినాయి. ఇంకేమైనా పార్టీలో మా విశారధర్మరాజు మరి ఆయన సంఘనాయకం కానీ అది లెక్కకు రాదుగా. సో ఏమంటా అంటే అప్పర్ క్యాస్ట్ దొంగ నా కొడుకుల సంఘనాకు నువ్వు కావాలంటే ఇది జరాలి. రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు కావాలంటే సంకనాక్కో మళ్ళీ చెప్తా అన్న. ఉచ్చల భాష అయిపోయింది, ఇప్పుడు సంకనాకే భాష నేర్పుతాను నీ అందరికి. మా గురువు గారు నాకు చదువు చెప్పారు. మా గురువు గారు ఏం చదువు చెప్తే నాకు అదే ఎక్కుతుంది. ఇంకో గురువు నేర్పించిందే శిశువు నేర్చుకుంటారు. వాస్తవ కదా, ఎవరా వెంకటి నిజమే కదరా, వెంకటి గారు చూస్తారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ దొంగనా కొడుకులా అంటే
వీళ్ళందరూ ఉత్సవ తాగినప్పుడు ఎక్కడ పోయిందో అప్పర్ క్యాస్ట్ దొంగ నాకుడు గుర్తాలే అలా ఉత్సవ కమ్మ ఉందా ఎలా తాగినప్పుడు అలా సంఘ కమ్మ ఉందా నాకినప్పుడు ఇలా వేమూరి రాధాకృష్ణ అంటున్నవే ఒకవేళ వేమూరి రాధాకృష్ణ చూపిస్తున్న చింతపండు మల్లయ్య గారు మరి 4000 తమ వైపు చూపిస్తారై ఇంతమంది అప్పర్ క్యాస్ట్ సంఘ నాకిన కుక్క అంటారు నిన్ను బజార్లో పంది అంటుర్రు ఇక నాకేం కంపు డైలాగులు వస్తాయి నాకు అసలు ఈ యూట్యూబ్ తట్టుకోలేని డైలాగ్స్ వస్తాయి మళ్ళీ వెంకటగానికి బాధ అవుతుంది పాపం నేను ఏమంటా అన్నా ఇంతమంది సంఘ ఇప్పుడు బిఆర్ నాయుడు అనే ఒక వ్యక్తి లేకపోతే చింతపండు మళ్ళీ అంటాడు ఎవరికి తెలియదు ఇలా బిఆర్ నాయుడు టీవీకి ఇస్తే బతికిన కుక్క ఇలా అనాల్సి వస్తుంది ఓ నేనేమంటా అంటే నీ ఇంటికి నాకెంత దూరమో నా ఇంటికి నువ్వు అంత దూరం ఉంటుంది నువ్వు వేమూరి రాధాకృష్ణను దొంగనా కొడుకు అన్నప్పుడు వాళ్ళ ఉత్సవానికి వచ్చినప్పుడు నువ్వు కూడా దొంగనా కొడుకు అవుతావురా మల్లేష బాజాప్తా అవుతావు నీ గ్యారంటీ ఇస్తా ఇప్పుడు ఆత్మగౌరవం నా లెక్క ఉండాలి నేను ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల రెడ్డి నాయకులను వ్యతిరేకించి నేను బీసీ నేతతో ఉన్నా నేను ఎవరు ఎంగిలి వెతుకులు వెళ్ళే ఎవరు ఉత్సవ ఆగలే ఎవరు సంఘం ఆగలే నాకు మాట్లాడడానికి ఒక అర్హత ఉన్నది నీకేముందిరా బజార్లో పందివి ఎన్ని మార్చినావు ఎన్ని చెప్పినావు ఎన్ని ఉచ్చమార్లు చెప్పినావు ఇప్పుడు వీళ్ళందరూ అగ్రకుల నాయకులేగా మరి మల్లెడ్డి రంగన్న యశస్వి రెడ్డక్క పేదల పెయినది ఎక్కడన్నా ఎక్కడ తెచ్చింది ఇప్పుడు ఆ పేర్లు ఎక్కడ పోయినాయి పేదల పెయినది ఎక్కడ పోయింది అలా సంకనాగినప్పుడు ఎక్కడ పోయింది సో బజార్లో పందెంతో నువ్వంతే నిన్నోడు కుక్కలు కూడా దేకరు నేనేమంటా అన్న చింతపండు మల్లయ్య గారు ఇలా బీసీలను అవమానించిన వేమూరి రాధాకృష్ణ అంటాడు ఈయన పేరు బూర నర్సయ్య గారు 2 లక్షల మేరతో ఓడిపోవాలన్నప్పుడు ఆ రోజు బీసీలను అవమానించిన కుక్కవాడు చెప్పురి బీసీని ముఖ్యమంత్రి చేస్తానని భారతీయ జనతా పార్టీ చెప్తే లేదు రేవంత్ రెడ్డే కావాలి రేవంత్ రెడ్డి సంఘం బాగుంది రేవంత్ రెడ్డి ఉచ్చలాగుతాని ఎవడు బీసీలను అవమానించింది ఈ రాష్ట్రంలో ఎక్కడైతే బీసీలు పెట్టారో వాళ్ళందరినీ బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఓడగొట్టిన బ్రోకర్ నా కొడుకోడు ఎవడు నేనేదొచ్చిన ప్రభుత్వాన్ని నా వల్లే వచ్చిన అధికారం మరి ఇప్పుడు నాకేమో మంచి చండాలం వస్తాయి మొగల్ని వేసుకున్నప్పుడు పిల్లలు అన్నప్పుడు పిల్లల్ని కారణం కాదు సాధేది కూడా మన బాధ్యతనే ఇప్పుడు నేనేమంటా అంటే అధికారంలోకేమో నా వల్ల వచ్చింది కానీ సంకనాక్తిన సంబంధం ఎట్లా కన్నప్పుడు పోషించాలి సన్నాసి కాంగ్రెస్ పార్టీ నీ వల్ల అధికారంలోకి వస్తే నీ వల్లే చెడిపోయిందని కూడా ఒప్పుకోవాలి ప్రజలు మోసపోయింది నీ వల్లే ప్రజలు గోసపడుతుంది నీ వల్లే ప్రజలు ఇలా బాధపడుతుంది నీ వల్లే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోయినా రైతు బంధు రాకపోయినా రుణమాఫీ రాకపోయినా సర్వస్వం నాశనం ఇలా రైతులు గోసపడతా ఉన్నా ప్రపంచం ఇలా తలకిందులైనట్టుగా రాష్ట్రంలో ప్రజలు అల్లాడుతున్నా దానికి కారణం కూడా నువ్వే బీసీ ద్రోహివి బీసీ వ్యతిరేకివి అగ్ర కులాల మోచేతి నిల్ల కుక్కవి ఏమన్నా తప్పు చెప్పినారా ఏమన్నా వేమూరి రాధాకృష్ణ అంటానవి వానికంటే ఇంకా నిజం నా కొడుకు నువ్వు వానికంటే ఇంకా బ్రోకర్ నా కొడుకు నువ్వు అది ఒప్పుకో దొంగ నా కొడుక మరి బీసీలు అడగురే మీరు నాకు కోపం వస్తుంది నేను అందుకే చెప్తా మహేష్ తో పెట్టుకునే ముందు జర ఆలోచించాలి ఎందుకంటే లంగా పనులు మనం చేస్తే వదిలిపెట్టము ఓన్లీ నా దగ్గర కథలు పడొద్దు కాకమ్మ కథలు చెప్పొద్దు ఈడో బ్రోకరు నువ్వో బ్రోకరు ఆ రాధాకృష్ణ బ్రోకరు ఎంత బ్రోకర్ సంఘాలు పెట్టుకురు మీరు జనాలు చూతగాలని చేస్తారు అంతే ఏ చెట్టు పచ్చగుంటే ఆ చెట్ల వంతడిన ఈయన మునగాడు ఈయన చెప్తాడు 1,00,000 ఓట్ల మేడతకి వెళ్ళండి ఎవరి సంఘ నాకుతున్నాడు రేవంత్ రెడ్డి సంఘ నాకుతుంది ఈయన గెలుపుతాడు 1,00,000 ఓట్ల మేడతని జర పనికి మాలిన సొల్లు చెప్పకరి మమ్మల్ని తలకాయ తినకరి ఇది ఇక బీసీల చిత్తశుద్ధి నాయన మా రాధాకృష్ణది మా చింతపండుది మా వివేక్ది ముగ్గురు అంటారా మంచి డైలాగ్ వచ్చింది కానీ అది చెప్పకూడదు మంచి ముచ్చట వచ్చింది నోట్లకు కానీ చెండా ఉంటుంది 6 పతివతల సినిమా చూసినా 3 పతివతల సినిమా చూడరు